ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగైతే పోషించడానికి ఒక స్థలం సిద్ధపరిచి వారిని పోషించబోతున్నాడో అలాగే గుర్తుంచుకో, వారి దేవుడే మనకు దేవుడు. అబ్రహాము ఏ దేవుణ్ణి సేవించాడో ఆయనే మన దేవుడు. ఏలియా దేవుడే మన దేవుడు. దానియేలు దేవుడే మన దేవుడు. పౌలు దేవుడే మన దేవుడు. వారి జీవితములో చేసిన అవే కార్యములను మన జీవితములో చేయగలిగిన దేవుడు ఆయన. మునుపు జరిగినవే మరలా చేయగల సమర్థుడైన దేవుడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజల్ని అబ్రహాముకిచ్చిన మాట ప్రకారంగా తన సంకల్పాన్ని సంపూర్ణం చేసుకునే దిశలో అరణ్యంలోనికి వారు పారిపోతారంట. ఈ 10 దేశాల ఈ 10 కొమ్ముల అధికారము కలిగిన వాడు, ఈ క్రూర మృగం ఇశ్రాయేలు ప్రజల్ని తరుముతున్నప్పుడు ఈ స్త్రీ అరణ్యానికి పారిపోతుందంట. ఆమెకు 2 రెక్కలు ఇవ్వబడతాయంట. పక్షిరాజుకి ఇవ్వబడ్డ రెక్కలు ఇవ్వబడతాయంట. వీడు వాళ్ళని పట్టుకొని చంపాలని, వాళ్ళని కనుగొనడానికి వాడు ఎక్కడెక్కడ ఏ స్థావరాల్లో ఉన్నారని వెతికిన ప్రతిసారి తనకివ్వబడ్డ రెక్కలతో తనను తాను కప్పుకొని ఉంటుందంట. వాడికి కనబడదంట. ఈవిడ శత్రువుకి కనబడకుండా నిన్ను నన్ను దాచగలిగిన దేవుడు ఆయన. ఈరోజు మనం బాగున్నామంటే, ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామంటే, ఈరోజు శత్రువు వాడు కుట్ర చేసి మనల్ని నాశనం చేయకుండా మనం బాగున్నామంటే ఆయన మనల్ని తన రెక్కల చాటున కప్పి ఉంచాడు కాబట్టే.